కాదు రోడ్లు పెట్టి గ్రామంలోనే ఉంటూ 100 రోజులు ఎవరైతే జాబ్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళకి 100 రోజులు పని కల్పించాలనేది చట్టం ఉద్దేశం. మెయిన్గా ప్రారంభించింది ఈ పథకము. నెక్స్ట్ అదేవిధంగా గ్రామంలో సుస్థిర ఆస్తులు కల్పన, అంటే మనకి సుస్థిరంగా పర్మనెంట్గా ఉండే అసెట్స్ క్రియేట్ చేయడం రెండవది. మూడవది పేదలకి జీవనోపాధి, అంటే వాళ్ళకి కుటుంబంలో హార్టికల్చర్ ఏదైనా నీటి కుంటలు కావాలా, ఫారం పాండ్స్ కావాలా, ఏమి చేస్తే మనకి అంటే ఏదో గతంలో మనం ఒక చోట కూర్చొని రాసుకోవడం ఇవన్నీ కాకుండా మీరు ఏది సలహా ఇస్తే వాటిని మేము పైకి పంపించడానికి వీలవుతుంది. ఈ గ్రామ పంచాయతీలో మా గ్రామ పంచాయతీలో ఈ పనులు కావాలనుకుంటున్నారు కాబట్టి ఆ వర్కులన్నీ కూడా మేము ఈరోజు యాప్లో పెట్టాలి. మీకు తెలుసు, మాకన్నా మీకు తెలుసు గ్రామ పంచాయతీలో ఏం అవసరం అనేది. మీరందరూ కూడా పెద్దలందరూ కూడా గుర్తించుకొని మన గ్రామ పంచాయతీకి అవసరం అన్నీ కూడా నోట్ చేసుకోండి మా. ఇవన్నీ కూడా చేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మనం మొదటగా మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు. పెన్షన్ రాదా? భర్త జనతలు కొత్త పెన్షన్స్ లేవు. తీసుకొని కావాలంటే వాళ్ళకి ఏంటి మేడం? అది మేడం ఉపాధ్యాయ భవన్ కాదు, అంటే అనధికారికంగా 2 పేర్లు పెట్టి అది అప్పుడు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇల్లు ఇచ్చినప్పుడు తాడిమరి గ్రామ పంచాయతీలో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం మేము తాడిమరి మండలంలో 14 గ్రామ పంచాయతీలందరినీ కూడా గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఒక మండల ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మా ఎన్ఆర్జీఎస్ నిధులతో చేపట్టబోయే పనుల వివరాలను ప్రజల ముందు దృష్టికి తెలవడం జరిగింది. అలాగే ఆ పంచాయతీ రోడ్లు ఏర్పాటు చేయడంలో కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ జలజీవన్ మిషన్ కింద ఏర్పాటు త్రాగునీటి సౌకర్య కల్పనలో కావచ్చు ప్రజల ముందు గ్రామ సభకు వివరించడం జరిగింది. ఈ గ్రామ సభ నందు మాకు గ్రామ ప్రజలందరూ కూడా ఎస్పెషలీ ఈ తాడిమరి నందు కొన్ని సమస్యలు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక పంచాయతీ నుంచి ఇంకొక పంచాయతీకి మట్టి రోడ్లు అటాచ్మెంట్ రోడ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది రాకపోకలకు. ముఖ్యంగా శివంపల్లి తాడిమరి బీటీ రోడ్డు కావాలని అడగడం జరిగింది. కొన్ని కల్వర్ట్స్, ఇక్కడ పాత బిల్డింగ్స్ ఏదైనా డెమాలిష్ పడిపోయే స్థితిలో ఉన్నట్లయితే వాటిని తొలగించి పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలనేసి ఉపాధి హామీ కింద పార్కులు ఏర్పాటు చేయమని అడగడం జరిగింది. అలాగే కొన్ని కాంపౌండ్ వాల్స్, సీసీ రోడ్స్, పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మేము ఈ ప్రణాళికలో 2024-25 గ్రామ సభ నందు ఇవి ప్లాన్ ఏర్పాటు చేసుకొని నిధుల లభ్యత మేరకు ఎన్ఆర్జీఎస్ ద్వారా కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా కావచ్చు, పంచాయతీ నిధులతో కావచ్చు వీటిని ప్రయారిటైజేషన్ చేసుకొని మేము వీటిని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించున్నారు ఎన్డీఏ ప్రభుత్వం. గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే మన మంత్రి గారు సత్యకుమార్ గారి ఆదేశాలతో ఈరోజు తాడిమరి మండలం మొత్తంగా ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామ సభల నిర్వహణలో అనేకమైన సమస్యలు ఈ గ్రామ సభల ద్వారా వింటున్నాం. కానీ పోయిన ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఈ సమస్యలను తీర్చిండేది లేదు. కావున ఈరోజు మేము గ్రామ సభ దృష్టికి తీసుకుపోతున్నాం. మా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మండల వ్యాప్తంగా నీటి వసతి, మంచినీటి సౌకర్యం లేదు, అలాగే సాగునీటి కూడా కొరత ఉంది. అదేవిధంగా ఈరోజు తాడిమరి మండల హెడ్ క్వార్టర్లో చూస్తే ఈరోజు పారిశుద్ధ్య పనులు వెనకబడిపోయాయి. ఈరోజు పారిశుద్ధ్యం పూర్తిగా మూతబడిపోయింది. కావున ఈ పారిశుద్ధ్యాన్ని లేకోకుండా చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశంగా ఈరోజు మా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోతుంది మా మంత్రి గారి దృష్టికి. కావున ఈ విషయాన్ని అధికారులు గ్రహించి ఈ గ్రామంలో పారిశుద్ధ్యం లేని గ్రామంగా, ఈ మండలం పారిశుద్ధ్యం లేని మండలంగా, ఈ నియోజకవర్గం పారిశుద్ధ్యం లేని నియోజకవర్గంగా చేయాలని ఆశిస్తున్నాము. అందువలన ప్రభుత్వానికి కావాల్సిన నిధులు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ పథకంలో ఇస్తుంది. కావున అధికారులు దీన్ని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా అధికారులు బాధ్యతగా
వహించి ఈరోజు పారిశుద్ధ్యం నిర్మూలన చేయాలని, అలాగే ప్రతి పౌరునికి కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఉండాలని కోరుతూ ఈరోజు మా సత్యకుమార్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతాం. టోటల్ మండల వ్యాప్తంగా మా కార్యకర్తలు పాల్గొనే గ్రామ సభల్లో కొన్ని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుపోయినారు. వారు కొన్ని పారిశుద్ధ్య పనులు అయితే తొందరగా చేస్తామన్నారు. అలాగే ఒక జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి కుళాయిలు ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా ప్రతి జాబ్ కార్డు హోల్డర్ కూడా పని కల్పించి రైతులకు అవసరమైన పనులు చేపడతామని వారు అధికారులు తెలపడం జరిగింది. వారికి అధికారులకు మేము ధన్యవాదాలుగా తెలుపుకుంటున్నాము. రాబోయే బృహత్తర కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ సభలు అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనకి మేడంగా చెప్పినారు స్వర్ణ గ్రామ సభ అంటే 4 రకాలుగా థీమ్ ఉంటుంది. దాంతో భాగంగా మన ఎన్ఆర్జీఎస్ కూడా ఒక ముఖ్య ఉద్దేశం. మెయిన్గా మన పథకం వచ్చి 2005 సెప్టెంబర్లో చట్టం చేయబడి మనకి ఈ ఉపాధి హామీ పథకం అనేది మన ఉమ్మడి అప్పుడు అనంతపురం జిల్లాలో నార్పల మండలం బండ్లపల్లిలో ఫిబ్రవరి 2వ తేదీన 2006న ప్రారంభించింది. దాదాపు 18 సంవత్సరాలు పూర్తి అయ్యి 19 సంవత్సరం ఉంది. ఇప్పటి వరకు మనం గ్రామ సభలు ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ గాంధీ జయంతిని జరిపేవారు. కానీ ఈసారి మనకి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మనకి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ స్పెషల్ గ్రామ సభ అంటే 23వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జరపాలన్నారు. దానిలో భాగంగా మనం కూడా జరుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళని స్ప్లిట్టింగ్ చేయాలి, అది కొంచెం టైం పడుతుంది. ఇంతకుముందు మన దగ్గరే ఉండేది లాగిన్, కానీ ఇప్పుడు అవి పీడీ గారికి పంపించి ఉంటుంది. యాడింగ్ అంటే పేర్లు 18 సంవత్సరాలు జరిగితే యాడ్ చేసేవి వెంటనే అయిపోతాయి యాడింగ్. కానీ కొత్త కార్డు స్ప్లిట్టింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. భార్య భర్తకు సపరేట్ వేరే ఊర్ల నుంచి వచ్చింటారు, వాళ్ళకి అక్కడ కార్డు ఉంటుంది కాబట్టి అక్కడ ఫస్ట్ అక్కడ డిలీట్ చేసుకుంటేనే మనం ఇక్కడ యాడ్ చేసి కొత్త జాబ్ కార్డు అనేది వాళ్ళకి సపరేట్ చేయడం జరుగుతుంది. ఇవి జాబ్ కార్డు పొందడం. మెయిన్గా మనకి ఈ సంవత్సరంలో వర్కులు కూడా మనకందరికీ చాలా ఉన్నాయి. దాదాపు మనకి రాష్ట్ర వ్యాప్తంగా అయితే 250 వర్కులు ఉన్నాయి. కానీ మన ఏరియాకి మన జిల్లాకు సరిపడేటివి 46 ఉన్నాయి. అందులో మనం ఇప్పుడు 5-6 మాత్రమే చేస్తుంటాం. మిగతా వర్కులు అందరికీ తెలియదు. ఆ వర్కులన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. వాటిలో మన